వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఒంగోలు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజీహెచ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి మరియు నవజాత శిశువుల సంక్షేమ విభాగాన్ని జిల్లా కలెక్టర్తో శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ శ్రీధర్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంగారు మదర్ కేర్ విధానాన్ని కనిగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మన జిల్లాలోని మొట్టమొదటిసారిగా అమల్లోకి తెచ్చామన్నారు. అలాంటి సేవలో కలెక్టర్ ఆలోచన, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సహకారంతో ఒంగోలు జీజీహెచ్లో కూడా అందుబాటులోకి వచ్చిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలకు మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ బరువు తక్కువగా పుట్టిన బిడ్డలకు అత్యవసర వైద్య సేవలు అందించేలా, అదేవిధంగా తల్లితో బిడ్డకు అవసరమైన భౌతిక సంబంధం ఉండేలా కంగారు మదర్ కేర్ విభాగాన్ని ఒంగోలు జీహెచ్లో కూడా అందుబాటులో తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆలోచన ఆశయస్ఫూర్తితో వైద్య సిబ్బంది కూడా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను జీజీహెచ్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మరియు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ప్రభాకర్, అద్దయ్య, కోఆర్డినేటర్ వేణుగోపాలరావు, చెంచయ్య, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, శావ్య తదితరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అటెండెంట్ బయట అలౌ చేస్తూ ఉంటారు. లేమ్మా, ఇది మీరు వరకు వచ్చి అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యే గారు ఇవన్నీ కోఆపరేట్ చేశారు. ఇక్కడ చేయాల్సింది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్, సూపర్వైజర్ డాక్టర్స్, అది ఇంపార్టెంట్. మధ్యలో పుట్టిన పిల్లలకి బరువు తగ్గకుండా వాళ్ళ వెయిట్ పెరిగి పుట్టినటువంటి ప్రతి పిల్లవాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. న్యూ బార్న్స్ అనేవాళ్ళు ఈ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు తగ్గించాలని ఒక సంకల్పంలో ఈ కంగారు మదర్ కేర్ టెక్నిక్ ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం ఇది ఏమన్నటువంటిది. కానీ మన జిల్లాలో అమలు పరచాలని మన కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి మన ఎన్జిఓస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా మోడిఫికేషన్ చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ సిస్టమ్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఈ డెవలప్మెంట్కి, రెనోవేషన్కి నిధుల విషయంలో మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు చొరవ చూపటం, ఇది ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా నేను గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్స్ని అండ్ స్టాఫ్ని, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ ఒక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానంలో అంటే ఒక సిస్టమేటిక్గా సర్వీసెస్ ఇవ్వాలి, రొటీన్ సర్వీసెస్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో సర్వీస్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ సిస్టమ్ని డీవియేట్ కాకుండా సక్రమంగా చేసినట్టయితే మన ప్రకాశం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం తీసుకోవాలి. ఇదే పద్ధతి మనం 3 నెలల క్రితం నుంచి కనిగిరిలో 0 డెలివరీస్ ఉన్న పరిస్థితుల్లో అక్కడ రెనోవేట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 11 సిజేరియన్ సెక్షన్ జరిగాయి, డెలివరీస్ బాగా జరిగినాయి. అది చొరవ ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు. ఇక్కడ కలెక్టర్ గారు చొరవతోటి, ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది.
నేను కలెక్టర్ గారిని నెక్స్ట్ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా డెలివరీస్ బాగా అవుతున్నాయి కాబట్టి ఎంసీహెచ్ హాస్పిటల్ ఒంగోలులో కూడా ఇలాంటి ఎంఎన్సీయూని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను వారికి కూడా ఆదేశిస్తా ఉన్నాను. ఈ విధంగా చొరవ తీసినట్టయితే ఒంగోలులో మనం వీలైనంత వరకు శిశు మరణాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఇది మంచి శుభపరిణామంగా ఇది మా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సంవత్సరం పూర్తి కావాల్సిన తరుణంలో ఇవి ఓపెన్ చేసుకోవడం కూడా ఒక మంచి థీమ్తో మనం ఓపెన్ చేసుకున్నాను కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రిమ్స్ ఒంగోలులో ఎంఎన్సియు మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ గౌరవ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే ఒంగోలు దమ్మచర్ల జనార్దన్ గారు అదేవిధంగా మేయర్ అందరూ కూడా ఈరోజు దీన్ని పార్టిసిపేట్ చేసి ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కనిగిరిలో కూడా సిహెచ్సి కనిగిరిలో ఎంఎన్సియు యూనిట్ ఈరోజే అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ప్రజల అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు రండి. ఇక్కడ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఇక్కడ మంచి సర్వీసెస్ వారికి ఇవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఏదైతే హెల్త్ సర్వీసెస్ వారికి ఇస్తున్నామో అది కూడా క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మనం ప్రకాశం జిల్లాలో మనం చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి రండి, ఇక్కడ మంచి సేవలు మీకోసం అందిస్తాము, దాంట్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న డాక్టర్స్ నర్సెస్ అందరికీ కూడా ఈ సర్వీసెస్లో మనస్ఫూర్తిగా ప్రజలకు మీరు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జీజీహెచ్లో ఒక మంచి కార్యక్రమం ఈరోజు కలెక్టర్ గారు ఒక ఏదైనా పెట్టాలని ఒక పట్టుదలతో ఏదైతే కనిగిరిలో పెట్టించారు అదేవిధంగా ఈ జీజీహెచ్లో కూడా ఉండాలని చెప్పేసి కేఎంసీ అదేవిధంగా మదర్ చైల్డ్ కేర్ యూనిట్ని రెండింటిని కూడా ఈరోజు బ్లాక్స్ ఓపెన్ చేశారు. మన మంత్రి గారు కూడా వచ్చి ఓపెన్ చేయటం ఈరోజు మంచి శుభసూచకం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మదర్ డెలివరీ అవ్వగానే బిడ్డతోటి ఉండాలి అనేది ఒక కేర్ తీసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ యూనిట్స్ కూడా ఓపెన్ చేశారు. ఎప్పుడు కూడా కొంతమంది వెయిట్ తక్కువతోటి చిన్నపిల్లలు పుట్టినా కూడా వాళ్ళు మదర్ హగ్ చేసుకొని పడుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని 25 డేస్లో వాళ్ళకి ఇంకా వెయిట్ పెరగటాలు మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ బ్లాక్స్ కూడా ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఈ రోజు నుంచి అందుబాటులోకి రావడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఎవరైతే గైనిక్ సంబంధించిన డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళందరికీ కూడా కేర్ తీసుకొని జాగ్రత్తగా చేయాలి. చాలా మంచి వాతావరణంలో ఈరోజు ప్రారంభమైంది. కాబట్టి పేద ప్రజలకి ఇంకా ఎప్పుడు కూడా ఇబ్బంది లేని పరిస్థితులు ఈ జీజీహెచ్లో కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను.